డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంటర్ పాస్ అయి ఉన్నారా? మీకు పోలీస్ ఉద్యోగం అంటే అత్యంత ఇష్టం అయితే ఈ అవకాశం మీకోసమే. నమ్మలేకపోతున్నారా? ఇంటర్ పాస్ అయిన వారికి 7,565 పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి. నెలకు వేతనం 40,000. ఇది నిజమే, మీరు వింటున్నది నిజమే. అయితే నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చూస్తూ లైక్ చేయండి. మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అయితే తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి. మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నా వీడియోపై కామెంట్ కూడా చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డియర్ ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వెలువరించిన ప్రకటన కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ఇంటర్తో 7,565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటి నెల వేతనం 40,000. ఇది ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ కొలువుల కోసం ఇది యూనిఫామ్ సర్వీస్ పోలీస్. కేంద్ర సర్వీసులపై ఆసక్తి ఉన్న వారికి ఇది ప్రత్యేకం. వీరి జీతం వచ్చేసి 21,700 మూల వేతనంతో ఉంటుంది. ఇతర అలవెన్స్లు కలుపుకుంటే మొదటి నెల నుండే 40,000 వేతనం ఉంటుంది. దీనికి అర్హత ఇంటర్తో పాటు మీరు ఎన్సీసీ కనుక ఉన్నట్టయితే దానికి కూడా అదనపు వెయిటేజ్ ఇస్తారు. ఇక పూర్తి వివరాలకు వెళ్ళినట్టయితే ఈ పరీక్ష సిబిటి పద్ధతిలో జరుగుతుంది. ఈ 7,560 7,565 పోస్టులు మేల్ పురుషులకి 4,408, ఫిమేల్ మహిళలకి 2,496, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 285, ఎక్స్ సర్వీస్ మెన్ కమాండోలకి 376 పోస్టులు ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ 18 నుండి 25 ఏళ్ళ లోపు ఉండాలి. 2/7/2000 నుండి 1/7/2007 మధ్య జన్మించిన వారు దీనికి ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు గరిష్ట వయో పరిమితి సడలింపు ఉంటుంది. దీనికి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. సిబిటి పద్ధతిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి సంబంధించి P&MTకి సంబంధించి పురుషులు 160 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో విజయవంతంగా 3 ప్రయత్నాలకు అవకాశం ఇస్తారు. ఒకసారైనా 14 అడుగుల దూరానికి లాంగ్ జంప్, 3.9 మీటర్లకు హై జంప్ చేయాల్సి ఉంటుంది. 14 అడుగుల దూరం లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. 170 సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 165 సెంటీమీటర్స్ సరిపోతుంది. ఊపిరి పీల్చకముందు ఛాతీ విస్తీర్ణం 81 సెంటీమీటర్స్, ఎస్టీకి 76 సెంటీమీటర్ చాలు. ఊపిరి పీల్చినప్పుడు 4 సెంటీమీటర్స్ ఎగ్జంప్షన్ అయితే సరిపోతుంది, ఎక్స్పాన్షన్. మహిళలు 160 మీటర్ దూరాన్ని 8 నిమిషాల్లో పరిగెత్తాలి. ఇందులో విజయవంతమైన వారు 3 ప్రయత్నాల్లో కనీసం 10 అడుగుల దూరాన్ని లాంగ్ జంప్, 3 అడుగుల ఎత్తును హై జంప్ చేయాలి. ఎత్తు 157 సెంటీమీటర్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 155 సెంటీమీటర్ సరిపోతుంది. ఈ P&MT నెగ్గిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఏ సమస్య లేని వారికి ఉద్యోగానికి పనులు తీసుకుని తుది నియామకాల రిజర్వేషన్లను అనుసరించి ఆన్లైన్ పరీక్షలకి మెరిట్ చేపడతారు, అంటే సిబిటి టెస్ట్లో. ఈ సిబిటి టెస్ట్లో మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఇది హిందీ మరియు ఇంగ్లీష్లోనే ఉంటుంది. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ వర్తమానాంశాలు 50 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ బి రీజనింగ్ 25, పార్ట్ సి న్యూమరికల్ ఎబిలిటీ 15, పార్ట్ డి కంప్యూటర్ ప్రాథమిక అంశాలు 10 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 90 మినిట్స్. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్క్ తగ్గిస్తారు. మార్క్స్ ఉన్నవి. జనరల్ విభాగం వారికి 35 మార్క్స్,
ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 30 మార్క్స్ అర్హత సాధించినట్టే. ఎందుకంటే ఫిజికల్ మెజర్మెంట్స్ ముందు పూర్తయితే కనుక ఈ పరిమితి ఉంది. ఇక ఎవరికైతే ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉంటే ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉన్న వారికి 5 మార్కులు, బి సర్టిఫికెట్ ఉన్న వారికి 3 మార్కులు, ఏ సర్టిఫికెట్ ఉన్న వారికి 2 మార్కులు బోనస్గా కల్పబడుతుంది. అలాగే రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీలో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసిన అదనంగా మార్కులు వస్తాయి. పరీక్షలో మార్కుల జాబితా నుంచి మెరిట్ రిజర్వేషన్ ప్రకారం విభాగాల వారిగా ఖాళీలను 12 రెట్ల మందిని ఎంచుకుంటారు. వారి ఖాళీలను 12 రెట్ల మందిని తర్వాత దశ ఫిజికల్ ఎడ్యూరెన్స్, ఫిజికల్ మేనేజ్మెంట్స్, పిఎన్ఈకు ఆహ్వానిస్తారు. వీటిని ఢిల్లీలో నిర్వహిస్తారు. గమనించాల్సింది ఏంటంటే దీనికి అప్లై చేసుకోవడానికి చివరి డేట్ అక్టోబర్ 21. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డిసెంబర్ 2025లో కానీ జనవరి 2026లో కానీ నిర్వహిస్తారు. తేదీ తర్వాత ప్రకటిస్తారు. ఫీజు వచ్చేసి 100 రూపాయలు. మహిళలకు, ఎస్సీ ఎస్టీలకు ఈ ఫీజు ఉండదు. దీనికి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ మనం ఒకసారి చూసినట్టయితే ఇది ఢిల్లీ అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి సిఎస్సి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21/10/2025 23 అవర్స్. దీనికి లాస్ట్ పేమెంట్ 22/10/2023. మీ అప్లికేషన్లో ఏమైనా దోషాలు ఉంటే సవరించుకోవడానికి 29/10 నుండి 31/10 వరకు 3 days అవకాశం ఇస్తారు. ఎగ్జామ్ షెడ్యూల్ డిసెంబర్ 25 నుండి 2025 లేదా జనవరి 2025లో నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సిబిఎస్ఈ వారు కానీ, జనరల్ గవర్నమెంట్ ఎక్కడైనా ఎస్ఎస్సి కానీతో పాటు 10+2 పాస్ అయిన వాళ్ళకి దీని పే స్కేల్స్ 21,700 నుండి 69,100 వరకు దీని శాలరీ ఉంటుంది. నేను ఇంతకుముందు 40,000 అన్నాను. మినిమం చేతికి 40,000 వస్తాయి. ఇక కానిస్టేబుల్ మేల్ అన్రిజర్వ్డ్ 1914 1,914, ఈడబ్ల్యూఎస్కి 456, ఓబీసీకి 967, ఎస్సీకి 729, ఎస్టీకి 342, మొత్తం 4,489. కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్ మేల్ సర్వీసెస్కి 107 అన్రిజర్వ్, 26 ఈడబ్ల్యూఎస్, 24 ఓబీసీ, 62 ఎస్సీ, 36 ఎస్టీ, 285. కానిస్టేబుల్ ఎక్స్ సర్వీస్ మేల్ కమాండోస్ 106 అన్రిజర్వ్, 25 ఈడబ్ల్యూఎస్, 56 ఓబీసీ, ఎస్టీ 138, ఎస్సీ ఎస్టీ 51, 376. కానిస్టేబుల్ ఫీమేల్ 1,047, ఈడబ్ల్యూఎస్ 249, ఓబీసీ 531, ఎస్సీ 457, ఎస్టీ 212, టోటల్ 2,476. అన్రిజర్వ్డ్కి 3,174, ఈడబ్ల్యూఎస్కి 756, ఓబీసీకి 1,608, ఎస్సీకి 1,386, ఎస్టీకి 641, టోటల్లీ 7,565 పోస్టులు మీకు అవైలబుల్గా ఉన్నవి. వేకెన్సీస్లో ఎక్స్ సర్వీస్ మెన్స్కి 10% రిజర్వేషన్. ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే మీరు మీ సర్వీసెస్ని ఢిల్లీ పోలీస్ సర్వీస్లోకి ఇవ్వాలనుకున్నప్పుడు మీ ఏజ్ లిమిట్ 18 to 15 ఉండాలి. క్యాండిడేట్స్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీలకి, ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, మిగతా ఎస్సీ ఎస్టీ స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ పర్సన్స్కి 5% ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ స్పోర్ట్స్ మ్యాన్ డిస్టెన్స్ నేషనల్ లెవెల్ వీరికి 10 years. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను మనం చూడొచ్చు. ఢిల్లీ పోలీస్ సంబంధించి డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి అయితే 43 years వరకు ఎలిజిబిలిటీ. డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఆఫ్ ది పోలీస్ దీనికి కూడా 45 years వరకు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇవన్నీ కూడా మనం ఒకసారి వెరిఫై చేసుకొని ఎస్ఆర్ఎస్ కానీ, ఎక్స్ఆర్ఎస్, ఎస్టీఎస్సీ కానీ ఇవన్నీ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 21. మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్. మీరు ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్న సందర్భంగా ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ, ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ యూ. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మరిన్ని ఉద్యోగ వార్తలతో మీ ముందుకు వస్తాను. మీ మొహం ప్రాపర్టీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం నేను మరియు ముందుకు వస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.